హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga videos, 17 million subscribers. Please subscribe. అండ్ కమింగ్ టు యువర్ క్యారెక్టరైజేషన్, యాస మాత్రం అదిరిపోయింది. పర్టికులర్ గా పంచాయతీ సీన్స్ లో మీరు పట్టుబడిపోయాక మేము ఇంకా నవ్వుకున్నాం చాలా. అసలు అయ్య బాబు నాకేం తెలియదండి, అది కాదండి అంటే ఎవ్వరు మీ మాట వినరు, ఎవ్వరు మీ మాట పట్టించుకోరు. అంటే మీకు ఆ యాస నేర్చుకోవడానికి కానీ ఆ భాష మాట్లాడడానికి కానీ లైక్ టైం ఏమైనా పట్టిందా, లేదంటే మీకు అయిందా? సో అది బ్లడ్ లో ఉన్న యాస అని చెప్పుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి అదే అక్కడే పెరిగి అదే భాష విని అదే యాస వింటూ అదే యాస మాట్లాడుతూ అలాగే పెరిగాను. ఒకటి ఎప్పుడు నాకు ఉండిపోయింది ఏంటంటే, మన యాస, నేను మాట్లాడే యాస, మా ఊర్లో ఉండే యాస ఎప్పుడు సినిమాల్లో వాడుక భాషలో ఎక్కడ కనబడలేదు. అవును. సో నాకు ఎప్పుడో ఒకటి ఉండేది, ఎందుకు మన యాస ఎక్కడ కనబడట్లేదు. ఇన్ఫాక్ట్ 2010లో హైదరాబాద్ వచ్చినప్పుడు నా భాష నేను మాట్లాడినప్పుడు కొంచెం ఏడిపించేవారా? ఏంటి ఊరా, ఏ ఊరు బాబు అదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, కొంతమంది ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడు కొంచెం నీకు బెనిఫిట్ అది ఇది అంటే, నాకు నా యాస మీద నాకు ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిపోయింది రియాలిటీ చెప్పాలంటే. సో అది క్రియేట్ అయిపోయిన దగ్గర నుంచి అసలు ఆర్టిస్ట్ కూడా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా ఆడిషన్కి వెళ్తే ఏ యాసలో మాట్లాడాలి అంటే మన ఒరిజినాలిటీ ఒకటి ఉంది. ఆ తర్వాత సొసైటీ మనకి నన్ను పర్సీవ్ చేసే యాస నేను మాట్లాడాలి, అదొక ఎక్కడి నుంచి వచ్చే యాస నాకు తెలియదు, అది సోల్ నుంచి అయితే రావట్లేదు, పుట్టిన చోట నుంచి అయితే రాని. సో నా ఒరిజినాలిటీ బయటకు రానప్పుడు నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ కుడెంట్ బ్లో అప్ నా ఆడిషన్స్ లో. సో ఒక పాయింట్ లో నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ ఏదైతే మనం మాట్లాడామో చూపించిన షార్ట్ ఫిల్మ్, ఆ షార్ట్ ఫిల్మ్ లో అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చాడు. సో అక్కడ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నా యాస నేను ఓపెన్ గా మాట్లాడుకునే. ఈవెన్ దో సారీ టు స్టాప్ యూ, కేరింత సినిమా వచ్చినప్పుడు కూడా దట్ ఓలే భావన ఏంటి ఆ యాసకి చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్. అంటే ఆఫ్టర్ ఫ్యూ ఫిలిమ్స్ తర్వాత పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద స్లాంగ్ అన్నమాట. అంతకు ముందు అయితే లేదు మీరు చెప్పినట్టుగానే. అంటే మీరు మాట్లాడే భాష మరీ అంత అయితే లేదు, భావన అన్న రేంజ్ లో అయితే లేదు కానీ, బట్ ఇట్ ఈస్ లైక్ ఓకే సమ్ స్లాంగ్ కనిపిస్తుంది, బట్ ప్రాపర్ గా అంటే నార్మల్ గా మాట్లాడుతున్నట్టు కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు బులీ చేయడానికి ఎవరు లేరు అనుకుంటా తెలిసి, ఎవ్రీవన్ ఈస్ యాక్సెప్టింగ్ మీ యాసన్ ఎలా అయితే ఉందో అలాగా. అవునండి, నేను కరీంనగర్ స్క్రీనింగ్ వెళ్ళాను. స్క్రీనింగ్ వెళ్ళి చాలా టెన్షన్ పడ్డా ఒక రకంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో మన యాస అర్థం అవుతుందా మొట్టమొదటిగా, అర్థం అవుతుందా ఇన్ క్వశ్చన్. ఆ తర్వాత చూస్తుంటే నవ్వుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, అంతా నాకు వినబడుతుంది వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా చూసిన తర్వాత, స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసాక, వాళ్ళు మనం మాట్లాడే తెలుగే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఎమోషన్ అంతా ఒకటే, అందరం ఒకటే. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న ఎమోషన్ ఇస్ వన్ అన్నది మీకు బాగా అర్థమైంది. సో థియేటర్ లో చూసాను అన్నారు, వాళ్ళ రెస్పాన్స్ చూస్తున్నా అన్నారు. మీకు ఆల్రెడీ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, అరే ఈ సీన్ కి ఖచ్చితంగా చప్పట్లు పడతాయి, ఈ సీన్ కి విజిల్స్ పడతాయి, ఈ సీన్ కి మనతో పాటు వాళ్ళు కూడా ఏడుస్తారు అని. అవన్నీ యాప్ట్ గా అయినాయా? మీరు వెళ్ళి చూసారు కదా. 100% ప్రతి షాట్ కి ప్రతి బీట్ కి ఎక్కడ రెస్పాన్సెస్ ఎక్స్పెక్ట్ చేశానో, ఎక్కడ షాక్స్ ఎక్స్పెక్ట్ చేశానో, ఎక్కడ అరుపులు ఎక్స్పెక్ట్ చేశానో, ప్రతి బీట్ కి మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాయండి. సో మీ ప్రవీణ గారి గురించి మాట్లాడుకుంటే, నేను తిట్టాను, కొట్టాను, రాళ్ళు ఇసిరాను, ఇంకొక మాట ఏదో అన్నారు, ఐ నాట్ రిమెంబర్, చిల్లరి గాలి అని సంథింగ్ ఏదో అన్నారు. ఇన్ని చెప్పడం, ఈవెన్ ఐ కెన్ సీ హౌ షీస్ టేక్ కేరింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఎలా ఉంది ప్రవీణ గారితో లైక్ ఆవిడ ప్రొడక్షన్ లో, డైరెక్షన్ లో, కో ఆర్టిస్ట్ గా మీ అత్తతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. ఒకటేంటంటే ప్రవీణ గారితో సెట్ లో వర్క్ చేసినప్పుడు నాకు ఒక ఎలిమెంట్ నాకు క్రాక్ అయింది. అది నేను ఎన్నో సెట్ లో పనిచేసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఈ సెట్ లో ఓపెన్ అయ్యాను. ఏంటి అంటే, ఒక ఆర్టిస్ట్ గా పర్సనల్ మన ఈగోస్ కానీ, మన పర్సనల్ మనకు మనం ఏంటో మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. మనం ఇది మన అహంకారం కానీ, మన ఈగో కానీ, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, ఇవన్నీ
ఒక ఆర్టిస్ట్ గా సెట్ లో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేయాలని ఒకటి నేను నేర్చుకున్నాను. ఓకే అవన్నీ ఎప్పుడైతే నేను అది యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టానో ఐ వాజ్ ఏబుల్ టు లివ్ ద క్యారెక్టర్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు బి రామకృష్ణ. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.